Hello guys, welcome back to my channel Mona's World. ఈ వ్లాగ్ చాలా పెద్ద ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఈ వ్లాగ్ దేనికి సంబంధించిందంటే నా లైఫ్లో చాలా పెద్ద మూమెంట్కి సంబంధించింది అనమాట. అదే నా పెళ్ళి వ్లాగ్. సో పెళ్ళి పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ప్రస్తుతానికి నిన్న ఫంక్షన్ హాల్ చూసి వెతికి వచ్చినాం. సో చాలా మటుకు అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఒక ఫంక్షన్ హాల్ దొరికింది. సో దానికి అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడడానికి వెళ్తున్నాం. నేను పోవాల్సిన అవసరం లేదనుకో, మా తమ్ముడు మా డాడీ వాళ్ళు పోతారు, కానీ నాకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా టైంపాస్ అని చెప్పేసి పోదామని అనుకున్నాం. సో నా పెళ్ళి వ్లాగ్ మొత్తం ఈ వీడియోలో నేను పెడతా. సో ఎండింగ్ వరకు చూడండి. నార్సింగ్లో కేవీఎంఆర్ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళినాము. మా ఫ్యామిలీకి అందరికి ఫస్ట్ ఈ ఫంక్షన్ హాల్లో దొరికితే బాగుండు అని అనుకున్నాం, కానీ బ్యాడ్ లక్ మా పెళ్ళికి ఒక 15 days ఎక్స్ట్రా వరకు కూడా ఈ ఫంక్షన్ హాల్ బుక్ అయిపోయిందంట. అండ్ ఇంకా పక్కన ఉన్నవి ఇంకా కొన్ని తెలిసినవి కూడా బుక్ అయిపోయినాయి. సో లాస్ట్ ఒక్కటి ఆప్షన్ ఉంది. సో సెకండ్ దానికి వెళ్ళి ఇది ఫైనలైజ్ చేసుకున్నాం. చిన్న గార్డెన్ ఫ్రెండ్స్ కనిపిస్తలేదు కదా, చూపిస్తాను. ఇక్కడ ఒక పార్కింగ్, ఇది హాల్ మండపం, ఇక్కడ చిన్న గార్డెన్, ఇది హాల్ అండ్ ఇంకొక సపరేట్ సెక్షన్ ఫుడ్కి అటు సైడ్. ఫంక్షన్ హాల్ బుక్ అయింది. నాగా గుర్తానంటే హలో గాయ్స్. సో ఈరోజు October 24th అనమాట. పెళ్ళికి ఇంకా 18 రోజులు, 18 days టైం ఉంది. అండ్ ఇప్పుడు కలర్ వేస్తున్నారు మా ఇంట్లో. కలరింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యింది. చూపియాలా కలరింగ్? కలరింగ్ స్టార్ట్ అయ్యింది. సో పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత పత్రికలు తెచ్చుకోవాలి, గాజులు తెచ్చుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి గాయ్స్. చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటి. కొన్ని క్లిప్స్ తీయడానికి వీలైతే తీస్తున్నా, వీలు కాకపోతే నేను మాట్లాడకపోయినా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో మా పెళ్ళి హడావిడి అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బ్లూ కలర్ది ఇట్లా కవర్
కప్పేదా లేదు, చినిపోయింది. లాస్ట్ టైం కలర్ వేపించినప్పుడు అనుకుంటా. సామాన్లన్నీ ఇక్కడక్కడ మళ్ళీ చదువుకోవాలి ఫ్రెండ్స్. సదిరి వారం కాలేదు. నాకు అండ్ మా చెల్లికి ఇల్లు మొత్తం వైట్ కలర్లోనే ఉండాలని ఇష్టం అనమాట. సో వైట్ వేయించినాం, ఏ కలరింగ్ వేయించాలి ఇంకా. రావట్లేదే కబోర్డ్స్ సాఫ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే. సో చెత్త అంతా క్లీన్ అయిపోయింది. అది ఇక్కడ ఇట్లా సెల్ఫ్లో లెక్క ఇట్లా ఊస్తాడు సామాన్లు అన్నీ ఉంటే. నేను నువ్వు వెళ్ళి ఇట్లా ఓపెన్ చేస్తేమో ఇట్లా దాచుకున్నామని దాచుకున్నా. చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు పని చేస్తారు ఫ్రెండ్స్, కానీ వీడియోలు పెట్టడానికి ఇష్టం లేదు. సో ఇప్పుడు కూడా అలా వీడియో పెడతలేను, కానీ నా ఎదురుగాలు కష్టపడుతున్నారు. సో అలా మీకు చూపిస్తానండి. ఇవన్నీ వాడేస్తారు సజ్జ మీదకని. ఇప్పుడు నేను అలా వీడియో పెట్టిన అనుకో నన్ను వేసుకుంటారు, ఇక తిడతారు ఇక నన్ను ఇప్పుడు అలా వీడియో పెట్టిందంటే. అందుకే అలా వీడియో పెట్టా. కానీ మా ఇంట్లో కూడా మగపిల్లలు వాళ్ళు కూడా కష్టపడతారు అని ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని చెప్తున్నాను అంతే. ఒకడు పైనకి వేస్తుండే, ఒకడు కింద అందుకుంటుంది. వాళ్ళిద్దరు ఫేసెస్ చూపిస్తలేడు, కానీ జరుగుతున్న సంగతి అది. ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి. 1 వీక్ ముందే చదిరినాం, మళ్ళీ చదరాలి. ఇప్పుడు సామాన్లు చూస్తే భయం అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు కిచెన్ రూమ్ తీసినామంటే ఇవన్నీ ఒక దాంట్లో వేయాలి, ఇవన్నీ కాలేయాలి. సో కలరింగ్ పనులు ఎట్లా జరుగుతున్నాయి అన్నమాట. పత్రిక నేను పోయి ప్రింట్ చేయించాము ఒకటి ఎగ్జాంపుల్ కోసం. సో కార్డ్స్ కూడా ప్రింటింగ్కి రెడీ అయిపోతున్నాయి. కలరింగ్ ఫినిష్ అయిపోగానే కార్డ్స్ తీసుకొని రావాలి. అది సామాన్లంతా పైన కిందికి తీసి పడేసాడు ఒక ఎత్తు అయితే, మరి తీసి మళ్ళీ పైన పెట్టుడు ఇంకొక ఎత్తు ఫ్రెండ్స్. చూడండి కిచెన్ రూమ్ చూడండి ఎంత చిన్నగా అనిపించినా కానీ దాని సామాన్ ఎంతగానో ఉన్నా చూడండి. అట్లనే ఉంటుంది పత్రికల ఇక ఇట్లా మరి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అతికిచ్చి రాలు ఒకదానికి అతికిస్తారు. ఇక దీనికి అతికిచ్చి రుచి మనకు చూపేనికి ఇట్లుంది లోపల. ఇగో ఇప్పుడు ఇగో లోపల ఎట్లా వస్తుంది, ఈ సపరేట్ వస్తుంది, ఈ సపరేట్ వస్తుంది. మనమే జమాయించుకోవాలి. అవురా కరెక్ట్. తెలియదా? ఇది సపరేట్ వస్తుంది పేపరు, ఇది సపరేట్ మనం లోపల పెట్టుకోవాలి. ఇట్లా జమాయించుకొని ఈడ ఈ బొమ్మ ఇగో ఇవి ఇచ్చారు మళ్ళీ సపరేట్. నువ్వు సరే సరే పెట్టి అతికి పెట్టాలి. ఎంట్రన్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు? చూస్తే రాజుగాడు వచ్చేసాడు ఇక పత్రికల బ్లాగ్లో రావాలి. ఇట్లా హనుమంత్ గణేశన్ ఫోటో, జగ్గుల వారి పెళ్లి పిలుపు, మౌనిక శ్రీకాంత్, బుధవారం 13 నవంబర్ 2000 నవంబరా శ్రీమతి అండ్ శ్రీ మన పేరు రాసుకున్నారు. ఇక ఇదేంది ఆహ్వానించు వారు శ్రీమతి జక్కుల నిర్మల, శ్రీ జక్కుల నరసింహరావు, ఇంటి నంబర్ 2 నానక్రామ్ గూడ, శేరింగంపల్లి మండలము, రంగారెడ్డి జిల్లా. సెల్ నంబర్ 89388822. ఇది మా నాన్నగారి నంబర్. 7093 009. ఇది నా నంబర్.
ఓకే ఈరోవరు శివ పార్వతులు. ఓపెన్ చేస్తే గణేశన్ విగ్రహం ప్లేన్. డాడీ వాళ్ళు ఇచ్చుకుంటుంది. పెట్టే ఎంతకు పెట్టేనా 400 అనుకోవచ్చు. 800 మొత్తం. ఇది ఇంకా ఎక్స్ట్రా లేదంటే ఎక్స్ట్రా ఒకటి ఉంది. 2 అడిగి కాబట్టి బాగున్నాయి మ్యాట్లు డోర్ మ్యాట్లు హాయ్ రవేనా. ఎందుకురా మూడు అయితే నేను ఒకటి ఇస్తాను. ఇది ఒక సెటప్ గాయ్స్. ఆటో బుక్ చేసుకొని వచ్చినాం. గడ్డి ఇక్కడ మా పెద్దమమ్మీ, మా తమ్ముడు అండ్ మా డాడీ కథ కోసం అన్ని రెడీ చేస్తున్నారు.
వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి. సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి. మాలో గిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి. ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే పమాగరే సరే సరే సా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా. సరే పమాగరే సరే సరే సా. సరే పమాగరే సరే సరే సా. నమః శివాయ మంగళం నా మంగళం నకార మంగళం నాద భేద వేద రహిత దేవ మంగళం శ్రీమంగళం శ్రీకార మంగళం సిద్ధి బుద్ధి సారీ ఇక్కడ వస్తలేదు. దేవుని చూపించి వీళ్ళ ముగ్గురికి ఇట్లా అనేసాడు. మెల్లగా లేవమ్మా, లేచి దేవునికి మొక్కి కోరిక మోహన రూపాయ వెంకటేశాయ మంగళం. సమాసైత సత్యనారాయణ స్వామికి జై. అల్లన్నీ చిన్న 26 లేవా? 26 గోట్ల గ్రీన్ వన్ బాయ్ చిన్న మమ్మీ. హలో గాయ్స్. అంత చేస్తున్నా సరక నేను కూడా తీస్తా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చూడండి గాయ్స్, అసలు నైట్ ఏం లేదు. పొద్దున లేచేసరికి సడన్గా నా ఎత్తికి ఎంత పెద్ద బొడుసు వచ్చిందో కనిపిస్తుందా మీకు? రౌండ్గా. పెళ్ళికి ముందు వండుకుని పెళ్ళి రోజు లేచేసరికి ఇట్లయితే నా పరిస్థితి ఎట్లుంటుండే గాయ్స్. అయితే ఆ రోజు పసుపు దంచుతున్నాం అనమాట. మమ్మీ 2 బోనాలు అంటే నార్మల్గా పోచమ్మ గుడికి తీసుకొని పోతాం కదా పెళ్లి బట్టలు ఎక్కేయడానికి, ఆ రోజు కాకుండా మళ్ళీ ఇంకొక ఇంట్లో బోనం తీయాలని చెప్పేసి మొక్కుకుందంట అమ్మవారికి బియ్యం పోద్దామని. సో ఇది ఇంటి బోనం, జస్ట్ ఇంటి బోనం.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకు. అవును కష్టజీవి పెద్ద మనిషి అనుకోవాలి. ఇక్కడ చూడండి గాయస్ టవల్ వేసుకొని. కదా పీటలు మస్తున్నాయి గోల్డ్ కలర్ బాగున్నాయి డాడీ. నైట్ 1:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే లైట్స్ వేసినారు. వావ్ వావ్. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి మొత్తం రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు కాల్చేది కూడా పెళ్లి కూతురే ఫ్రెండ్స్. మొత్తం ఇల్లంతా చెత్త చెత్త ఉంది, అవన్నీ చూడకండి మీరు. కానీ రేపు పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ అంటే ముందు రోజు వచ్చినారనమాట మా తాతకి హెల్త్ బాగాలేకుండే, సో తాతని తీసుకొచ్చేసినారు. అండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు డెలివరీ అయిన ఉండే, సో ఆమె కూడా వచ్చేసింది.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అమ్మాయి సిగ్గుతుంటరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే కాగగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. సన్నాయి వారి సంగతులు సన సన్నగా రుసరుసలు వియ్యాల వారి విసరుసలు సౌదు చూసి చకచకాడే జూదశిఖామణు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. మదిగని గనగలను పదుగురి ఎదుగుగా ఇదిగిదిగో అని చూపెడు తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బహుజనం. మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే. సో ఈ లంగావని కోసం ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఇందాక పెద్దమ్మ వాళ్ళ కూతురు డెలివరీ అయింది అని చూపించిన కదా. సో మమ్మీ వాళ్ళ అక్క అనమాట పెద్దమ్మ అంటే. ఆ అమ్మాయి ఇందాక ఎవరైతే చూపించినానో ఆమెకి నాకు ఓన్లీ 5 days డిఫరెన్స్. సో మా పెద్దమ్మకి సొంత కూతురు ఉన్నాక కూడా
ఆమె కోసం పట్టు లంగా కొన్నా, హాఫ్ శారీ కొన్నా, ఏది కొన్నా ఫస్ట్ మా ఇంటికి తీసుకొచ్చి ఆమెకన్నా 5 days నేను పెద్ద కాబట్టి నాకు నచ్చింది నేను తీసుకున్న తర్వాతనే వాళ్ళ కూతురికి ఇచ్చేదన్నమాట. సో దాంట్లోనే ఈ హాఫ్ శారీ కూడా ఒకటి. మా పెద్దమ్మ కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయింది. సో నేను పెళ్లి కూతురు వేసేటప్పుడు ఆమె జ్ఞాపకంగా ఫస్ట్ ఇదే హాఫ్ శారీ వేసుకోవాలి అని చెప్పేసి దాపెట్టుకున్నా. ఇది ఆల్మోస్ట్ 2012లో కుట్టించుకున్న హాఫ్ శారీ, 13 years హాఫ్ శారీ. సో నాకు పట్టాలని చెప్పి అది అట్లనే దాపెట్టుకున్నాను అనమాట. ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట, కథే ముద్దట. తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది. పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో